ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈ ఎపిసోడ్ 1లో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటగా రచించబడిన గ్రంథము ఏంటంటే ఆదికాండము. ఆదికాండము దీన్ని ఇంగ్లీష్లో జెనసిస్ అంటారు, దీన్ని హిబ్రూలో బెరెషిత్ అంటారు. బెరెషిత్ అన్న పదము హిబ్రూలో మొట్టమొదటి పదము. అలాగే ఈ బెరెషిత్ అర్థం ఏంటంటే ఇన్ ద బిగినింగ్, ఆది యందు అని అర్థం. ఆది యందు దేవుడు ఈ భూమిని ఆకాశంలో ఎలా సృజించారు, అలాగే ఈ ప్రకృతి ఎలా వచ్చింది, ఈ జంతువులు, పక్షులు, మనుషులు, చీకటి, వెలుగు, ఈ వివాహము, అలాగే పాపము, ఈ మరణము, ఇవన్నీ ఎలా వచ్చాయో ఈ ఆదికాండంలో మనకు కనబడతాయి. ఈ ఆదికాండం రాసింది ఎవరంటే మోషే ప్రవక్త. కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే ఇది కొంతమంది వ్యక్తులు కలిసి రాశారు అని అంటారు, కానీ బైబిల్లో మనకు ఆధారాలు ఉన్నాయి. దీన్ని రాసింది ఎవరంటే మోషే ప్రవక్త. ఆయన 10 నుంచి 15వ శతాబ్దం మధ్యలో దీన్ని రాశారు. ఈ గ్రంథంలో మనకి దేవుడు ఈ సృష్టిని ఎలా సృజించారు, దేనితో సృజించారు, మనిషిని ఎలా సృజించారు, ప్రతిదీ ఈ గ్రంథంలో మనకి వివరించబడుతుంది. ఈ గ్రంథంలో ఈ మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది, ఎవరితో ప్రారంభమైంది, ఎలాగ జీనియాలజీ మొత్తం ఈ ఆదికాండంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఈ ఆదికాండము ఈ పరిశుద్ధ గ్రంథముకి ఒక పునాది లాంటిది. ఈ పరిశుద్ధ గ్రంథం మనకు అర్థమవ్వాలి అని అంటే మొట్టమొదటిగా మనం చదవలసిన పుస్తకం ఏంటంటే ఆదికాండము. దీని గురించి మనం ఇంకా లోతుగా మనం సెకండ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే ట్యూన్డ్.